వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పర్యటన. గొడవరు గ్రామంలో రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్. అర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు దృష్టి పెట్టాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 27న వైసీపీ పోరుబాట. ఛార్జీలను తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేసిన జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు 3వ రోజు కొనసాగుతున్నాయి. భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు దీక్షల విరమణలు కొనసాగనున్నాయి. దీక్షల విరమణల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం 6:30 హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపనతో దీక్షా విరమణలకు అంకురార్పణ చేశారు. దీక్షా విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో దీక్షాదారులు తరలివస్తున్నారు. దుర్గామల్లేశ్వర దేవస్థానం జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. రుసుము ద్వారా దర్శనం, ఆర్జిత సేవలను ఈ నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భవానీ దీక్షల విరమణకు వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ, విఎంసి అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. తొలి రోజు రద్దీ తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం కృష్ణవేణి పద్మావతి ఘాట్ వద్ద భవానీల రద్దీ లేదు. జల స్నానాలు భక్తులు సాఫీగా చేశారు. ఘాట్ల వద్దనే పిల్లర్ నుంచి పిల్లర్ కు 100 అడుగుల నుంచి 200 అడుగులకు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, 15 మందికి పైగా పారిశుధ్య సిబ్బందిని నియమించారు. ఘాట్లలో వ్యర్థాలను ప్లాస్టిక్ డబ్బాలోకి నింపి వెంటనే మెయిన్ రోడ్డుపై సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్లలో నింపి డంప్ యార్డ్ లోకి తరలించారు. ఎక్కడికక్కడే ఎరుపు రంగు దుస్తులను వదిలివేయడంతో వాటిని పారిశుధ్య సిబ్బంది ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి మరో ట్రాక్టర్లలోకి ఎక్కిస్తున్నారు. ఘాట్ల వద్ద హోంగార్డులు, మహిళా సిబ్బంది, ఎస్ఐలు అడుగడుగున జల్లెడ పడుతూ ఉండటంతో భక్తుల రాకపోకలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఘాట్ల వద్ద ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ల వద్ద రూట్లను తెలిపే సూచికలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడంతో భవానీలు గమ్యస్థానాలకు చేరుకోవడం సులభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో పర్యటించారు. అక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవరు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అంతేకాదు ఈ బీటీ రోడ్డు 3 లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. అడుగు మేర రోడ్డును తవ్వి తీసిన శాంపిల్స్ ను పరీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఈ రోజు జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం 2,723 కోట్ల రూపాయలకు అథారిటీ అంగీకారం తెలిపిందన్నారు. నేటితో 47,288 కోట్ల రూపాయలకు అథారిటీ అమరావతిలో అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన వర్క్ కు త్వరలోనే ఆమోదం ఇస్తామన్నారు. వర్క్ కు సంబంధించి వరుసగా టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు. నిరుపేదలకు మంచి ఇళ్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టును సీఎం కు ఇచ్చామని, ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7,01,481 ఇళ్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, వాటిలో 4,54,706 ఇళ్లు గ్రాండ్ అయ్యాయని తెలిపారు. అలాగే 2019 నాటికి
3,13,832 ఇళ్లు స్టార్ట్ అయ్యాయని, మిగిలినవి ల్యాండ్ డిస్ప్యూట్ల కారణంగా ఆగాయని వెల్లడించారు. దీనిలో 3 రకాలుగా 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టారని నిర్ణయించామన్నారు. అయితే కేంద్రం రిక్వెస్ట్ చేయడంతో కేంద్రం రాష్ట్రాలు 1.5 చొప్పున 3 లక్షలు ఇచ్చాయని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలకు 90,000 రూపాయలు ఇచ్చారని తెలిపారు. మొత్తంగా 3,90,000 రూపాయలు కేంద్రం, రాష్ట్రం ఇచ్చేలా చూశారన్నారు. దానిపైన ఎంత పడినా లబ్ధిదారులు కట్టేలా చూశామన్నారు. దానిపైన 3,000 చదరపు అడుగులు ఉన్న ఇళ్లకు 3 లక్షలు బ్యాంకు లోను ఇప్పించామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ విధానాన్ని గందరగోళం చేసేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్ గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. జపాన్ తీసుకుంటే టోక్యో, ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఒక క్యాపిటల్ ఉంటది. ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, ఒక క్యాపిటల్ ఉంటది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదే విధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించారు రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్. ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈ రోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ గానీ, ఏడీబీ లోన్ గానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్ లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్ గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కొన్ని వచ్చినాయి. గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేశాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్ గా ఈ రోజు అమరావతి రాజధానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని సమంగా చూస్తూ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలుత పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధించి రిసెప్షన్, సమాచార కౌంటర్ తో పాటు రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, ఆధార్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి జ్యోతి తదితరులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా పంచాయతీ కార్యాలయ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్మి కంపోస్ట్ అమ్మకపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామ పంచాయతీ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ద్వారా తయారు చేసిన వర్మి కంపోస్ట్ విక్రయాలను పరిశీలించారు. కేంద్రం ద్వారా కిలో వర్మి కంపోస్ట్ ప్యాకెట్ 20 రూపాయలకు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 27వ తేదీన పోరుబాట నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. రైతులకు అండగా పోరుబాట చేశామని, ఇప్పుడు పేదలకు అండగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ రాష్ట్ర కార్యాలయం నందు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 27వ తేదీన పోరుబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఈడీఈలకు మెమరాండంలు ఇచ్చి నిరసనలు తెలియజేస్తామని, సబ్ స్టేషన్ల వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు పేద ప్రజలతో కూటమి నేతలు ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రచార సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ అమలు చేయడం లేదన్నారు. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పథకాలు అమలు చేసిన ఘనత జగన్ సొంతమని చెప్పారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసుకుని సంక్షేమ పరిపాలనను
వైసీపీ ప్రభుత్వం అందించిందన్నారు. ఈ నెల 27వ తారీఖు మన మాజీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా తెలుగు ప్రజల యొక్క ముద్దుబిడ్డ, ప్రతి ఇంట కూడా మా ఇంట్లో పెద్ద అబ్బాయి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి వాడవా వీధిలో కూడా చెప్పడం జరిగింది. సుమారుగా దాదాపు 15,500 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్న సందర్భంగా ప్రజలతో మమేకమయ్యి ఏదైతే ప్రజల యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే రేపు 27వ తారీఖు నాడు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో, ఈ కావచ్చు, డిఈ కావచ్చు, లేకపోతే సిఎండీలు కావచ్చు, ఎవరైతే ఉంటారో, ఏఈలు ఉంటారో, వాళ్ళకి ఒక నిరసన ర్యాలీ ద్వారా వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మన దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 7 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా సిద్ధం కావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోస్టర్ రిలీజ్ కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులు చాలా వరకు అందరూ కూడా రావడం జరిగింది. దీని సందర్భం ఒకటే, ఎన్నికల ముందు ఎలక్ట్రికల్ ఛార్జీలు ₹1 కూడా పెంచని చెప్పిన వ్యక్తి 6 నెలలు తిరగకముందే 15,500 సుమారుగా 15,500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపుతుండడం ఎంతవరకు సమంజసం? నమస్కారం. రేపు 27వ తారీఖున గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 27వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ సంబంధించిన కరెంటు ఏఈ కానివ్వండి, డిఈ కానివ్వండి, లేకపోతే సబ్స్టేషన్లు ఎదురుగుండా నిరసన కార్యక్రమం చేపట్టి, నిరసన ర్యాలీ చేపట్టి, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారికి కరెంటు ఛార్జీలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచారో దానికి నిరసనగా వినతి పత్రం అందజేసే కార్యక్రమం రేపు 27వ తారీఖున చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి పెద్దలు పిఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ అరుణ్ గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడరు, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, నగర జిల్లా రాష్ట్ర నాయకులందరూ గారు ఈరోజు పాల్గొని పోస్టర్ రిలీజ్ కార్యక్రమం గారు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే గత ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో, అనేక మీటింగ్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ గారా మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పని ఆ రోజు ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచే విధంగా పెంచి పేద ప్రజల్ని అన్యాయంగా గురి చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు సూపర్ 6 హామీలు అమలుపరచకుండా ఏ పథకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు పేద ప్రజానీకానికి అందజేసామో ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని గారు ఆపేసి ఈరోజు కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పేద ప్రజానీకం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజానీకం ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్ల దాకా మేము ఉచిత విద్యుత్ అందజేసేవాళ్ళం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది పథకం ఎత్తేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలోన, అలాగే మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు అరుణ్ బాబు గారు, అలాగే మా డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, శైల్య గారు, ఫ్లోర్ లీడర్ గారు సత్యం గారు, అలాగే పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే సిటీ అందరూ పెద్దలందరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట కరెంటు ఛార్జీలు ఏ రకంగా ఈరోజు ప్రజల మీద భారం మోపినారో ఆ భారానికి నిరసనగా ఈ నెల 27వ తారీఖున
జిల్లా వారీగా రాష్ట్ర స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో మా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోన పోరుబాట అన్నది మేము నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సభలోన తెలియచేశారు, మేము కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి ఎన్ననాళ్ళు అవ్వలేదు. వాళ్ళు పాలనకు వచ్చి 6 నెలల కాలం అయింది. 6 నెలల కాలంలోనే యువతల రైతులకు అన్యాయం చేస్తున్నారు, అవతల నిత్యావసర ధరలు పెంచుతున్నారు. అలాగే ఈరోజు కరెంటు ఛార్జీల భారం కూడా పేద ప్రజల మీద వేస్తున్నారు. ఇప్పుడే అవినాష్ గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ తెలియజేసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చేది ఎప్పటి నుంచో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన 100% అమలుపరిచిన గత గవర్నమెంట్లోన అమలుపరిచినాము. కానీ ఈ గవర్నమెంట్లోన మేము ఛార్జీలు పెంచము అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి ఈరోజు పాలనలోకి వచ్చి పాలనలోకి రాగానే ప్రజలు నడ్డి విరుస్తున్నారు. గతంలో కూడా మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు పాలన అంటేనే ప్రజలకు ఒక శాపం. ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన పాలనలోనే ఈ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకో 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలని పెంచిందో దానికి వ్యతిరేకిస్తూ మీరు చెప్పిన మాట ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి, ఏదైతే మీరు వివిధ సందర్భంలో ఛార్జీలు తగ్గిస్తాం పెంచమని చెప్పి కూడా ఈరోజు ఛార్జీలు సుమారు 15,485 కోట్ల రూపాయలని భారాన్ని ఈరోజు ప్రజల మీద నెత్తిన రుద్దుతున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసన ర్యాలీ చేయబోతున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిగిలిన పార్టీలను కూడా అడుగుతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పార్టీలు కూడా మీరు ఈ విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించండి. వామపక్ష పార్టీలు కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రజలకు భారం కలుగుతుందో ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలి తప్ప ప్రజల మీద రుద్దకూడదన్న ఉద్దేశంతో ఈ చేస్తున్న ఈ నిరసన ర్యాలీకి అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచబోమని ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజున 6 నెలల గడవ ముందే కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు ప్రజలపైన సుమారుగా 15,000 కోట్ల రూపాయలు భారం వేస్తుందంటే ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత కన్సర్న్ ఉందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, రైతులకు ఎక్కడా కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే నిత్యావసర సరుకులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు పెంచితే లబోదిబో అన్నారు. కానీ మరి అదేవిధంగా మీరు 6 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నారంటే ప్రజలకు మీరు మంచి చేస్తూ ఉన్నారా లేకపోతే చెడు చేస్తూ ఉన్నారా ఒకసారి మీరే ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చారు, అల్లవి కాని హామీలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను చేయలేనివి నేను చెప్పలేను, నాకు అధికారం లేకపోయినా పర్వాలేదని ఆనాడు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడే ఆ రోజు పార్టీ నడిపించారు. కానీ కూటమి ప్రభుత్వానికి కేవలం అధికారమే కావాలి, పదవులే కావాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజున పదవులు అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఏమీ చేయనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి 27వ తారీఖున కరెంటు ఛార్జీల పెంపు నిరసన దానిలో మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎవరైతే దానికి ఇబ్బందిగా గురవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ప్రత్యేకంగా మీకు ఇదే ఆహ్వానాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారికి, అలాగే వెల్లంపల్లి గారికి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు, మన ఫ్లోర్ లీడర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పిన్న ధన్యవాదాలు. ఎందుకంటే 27వ తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసనగా మేమందరం కూడా మా యొక్క
నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దాని యొక్క పోస్టర్ లాంచింగ్కి మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు, మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ గారు, నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్స్, ఫ్లో లీడర్, మా యొక్క వైఎస్ఆర్సీపీ పెద్దలందరం కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఆయన నిజంగా ఓన్లీ పేపర్కే తప్ప ఏ రోజు కూడా హామీలు నెరవేర్చలా, గతంలోనూ నెరవేర్చలా. మరి ఈరోజు ప్రజానీకమే గడిచిన 6 నెలల్లో కూడా ప్రజానీకం ఒకటే అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. పైన ఏ నిత్యావసరాలు పెరిగినా మరి మా మీద లాస్ట్ టైం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల ద్వారా మనం చేస్తున్నామని చెప్పినా కూడా నమ్మలే. కానీ పైన బీజేపీ ఉంది, మరి టీడీపీ, జనసేన కూటమి అని చెప్పుకునే ముగ్గురు కూడా ఏ మాత్రం కూడా పేపర్ మీద సూపర్ 6 చెప్పారు కానీ జనాల్లోకి రాలేకుండా ఓన్లీ అన్నీ కూడా విజువలైజేషన్ చెప్పడం తప్ప ఏ రోజు ప్రజలకు చేసింది లేదు. తప్పకుండా ప్రజానికానికి మేము ఒకటే చెప్తున్నాం, మీకు అండగా ఎప్పుడూ కూడా ప్రజావైపు తీర్పును మేము వాళ్ళని ఆస్వాదిస్తూ మీకు అండగా మేము ఎప్పుడూ కూడా ఉంటామని చెప్తూ, ఏదైతే కరెంట్ ఛార్జీలే కానీ ప్రతిదీ అమ్మఒడి కానీ నిత్యావసర సరుకులు కానీ అందరూ ప్రజానికం అందరూ కూడా వ్యతిరేకంగా జగనన్న నుండి ఈ పాటికి ప్రతి మహిళకు కూడా ఎన్నో డబ్బులు వచ్చాయని ప్రజానికం చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజానికం గమనించుకుని వాళ్ళందరికీ అండగా వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని చెప్తూ రేపు డిసెంబర్ 27వ తారీఖున వైఎస్ఆర్సీపీ నిరసన పోరాటానికి అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీలలో శ్రీకాకుళంలో అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతాయని జాతీయ కార్యదర్శి గుజుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి నక్కలేని బాబులు వెల్లడించారు. ఈ మహాసభలలో రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు జాతీయ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. సోమవారం హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏఐవైఎఫ్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ కార్యదర్శి గుజుల ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరచూరి రాజేంద్ర బాబు, నక్కిలేని బాబులు పాల్గొని మాట్లాడుతూ ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను శ్రీకాకుళంలో 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలలో జాతీయ నాయకులు ప్రసంగిస్తారని, పలు రాష్ట్రాల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. 26 జిల్లాల నుండి సుమారు 5,000 మంది యువకులతో యువజన ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందీల నాజర్ జి, అలాగే ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి నాగరాముడు, ఎస్కే శుభాని, ఎంవి సుబ్బారావు, రాష్ట్ర సహ కార్యదర్శులు ఎం యుగంధర్, పి సంతోష్ కుమార్, యు కార్మంచి, గంగా సురేష్, అలాగే కోశాధికారి కత్తి రవి, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు లంక గోవిందరాజులు, ఎస్కే శుభాని, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో మొట్టమొదటిసారిగా జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అద్దం పట్టేటువంటి పద్ధతుల్లో శ్రీకాకుళానికి చేరుకోబోతూ ఉన్నారు. 600 పైచిలకు ప్రతినిధులతో ఈ మహాసభ 3 రోజుల పాటు జరగబోతూ ఉంది. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా కేరళలో ఉన్నటువంటి ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి వ్యవసాయ శాఖ మంత్రి కె రాజన్ గారు, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించినటువంటి అభ్యుదయ కళాకారులు వందే మాతరం శ్రీనివాస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాబోతూ ఉన్నారు. మరి అదే సందర్భంలోనే ఈ మహాసభల యొక్క ఎంటైటిల్ స్లోగన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకంతా అఖిల భారత యువజన సమాఖ్య ఒకటే పిలుపునిస్తూ ఉంది. ఈ దేశ సంపదను సంవత్సరాల తరబడి కొల్లగొట్టి వారి యొక్క ఖజానాలో దోచుకున్నటువంటి డబ్బులను కార్పొరేట్ల సంపదగా అది ఈరోజు పరిగణించబడుతుంది. అలాంటి కార్పొరేట్ల సంపద పునఃపంపిణీ జరగాలి, అది యువతకు ఉపయోగపడాలనే పద్ధతిలో ఈ యొక్క 22వ రాష్ట్ర మహాసభల స్లోగన్గా యువజన సమాఖ్య పిలిపివ్వడం ఈ రాష్ట్ర యువతను ఆలోచింపజేసేటువంటి దిశగా ఈ యొక్క మహాసభలు జరగడం అనేది హర్షించదగ్గ పరిణామం. అదే సందర్భంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పాడు. ఉద్యోగం, ఉపాధి ఇవ్వకపోతే మీకు ఇంట్లో కూర్చోబెట్టి 3
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. దానికి రంధ్రాన్వేషణ చేసి ఇంతవరకు ఒక్కరికి కూడా ₹1 కూడా ఇచ్చింది లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కానీ, పాత పరిశ్రమలను తెరిపించడంలో కానీ, లేదా శంకుస్థాపనలు రాళ్ళేసినటువంటి పరిశ్రమలను దాన్ని పునరుద్ధరించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చొరవ చూపినటువంటి పాపాన పోనటువంటి దిశలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిర్వీర్యం కాకముందే, సంఘ విద్రోహ శక్తులుగా మారకముందే, టెర్రరిస్టులుగా మారకముందే, ఈ యొక్క సమాజానికి పనికిరానటువంటి పనిముట్లుగా మారకముందే ఈ ప్రభుత్వం మేల్కొని యువత యొక్క ఆలోచనలు, వారి శక్తిని, వారి యుక్తిని, వారి విజ్ఞానాన్ని ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చలో శ్రీకాకుళానికి ఫిబ్రవరి 6వ తారీఖున 26 జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ రాష్ట్ర మహోత్సవంలో విజయవంతం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగము, ఉపాధి, విద్య అనేటువంటి దాన్ని గ్యారంటీ చేయాలనేటువంటి డిమాండ్ను ప్రతి మెదల్లోకి తీసుకొని పోవాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తా ఉన్నాం. సమగ్ర ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు 2020 సంవత్సరం ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. 26 జిల్లాల నుంచి వేలాది మంది యువత అక్కడ ప్రదర్శనలో బహిరంగ సభ నిర్వహించుకొని దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించడంతో పాటు విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలపైన ప్రభుత్వ హామీల అమలు కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఈ మహాసభలకు సంబంధించిన లోగోను ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన మాజీ కార్యదర్శి గారు జి సురయ్య గారు ఆవిష్కరించారు. ఈ లోగో ప్రాముఖ్యత కూడా శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటాన్ని దాన్ని ప్రతిబింబించే విధంగా, అదేవిధంగా సముద్రం ఒడ్డున లైట్ హౌస్, అదేవిధంగా భారత స్వాతంత్ర సమరయోధుడు యువత ఐకాన్ అయినటువంటి భగత్ సింగ్, ఈ ముగ్గురి ప్రతిబింబంగా ఈ లోగో కూడా తయారు చేయడం జరిగింది. ఈ లోగోని ఆవిష్కరించినటువంటి ఈశ్వరయ్య గారు మాట్లాడవలసింది కోరుతాను. యేసుక్రీస్తు ఆశీస్సులతో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలు అందరిపైన యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బూదాల శ్రీనివాసరావు నేతృత్వంలో సోమవారం పశ్చిమ వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయణ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పాస్టర్ ఎన్వివి ప్రసాద్, సిస్టర్ గోనుగుండ్ల సరళ, నన్నం దుర్గా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆనంద ఉత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రార్థనలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఎన్నికలు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ హయత్, మనోజ్ కొఠారి, విశ్వనాథ్ రావి, షేక్ మస్తాన్, ఎర్రచన విజయలక్ష్మి, బంకా చాము, కామళ్ళ జోజీ, మధురాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడ వైఎస్ఆర్సీపీ పశ్చిమ కార్యాలయంలో మా సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు బోదా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, పాస్టర్ గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా బోదా శ్రీనివాస్ ప్రతి సంవత్సరం కూడా మా పశ్చిమ కార్యాలయంలో ఎప్పుడు కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తాడు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాడు. ఎందుకంటే పార్టీకి చక్కగా పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తూ ఈరోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగానే పార్టీలో పనిచేస్తున్నాడు. మా బోదా శ్రీనివాస్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరచుకుంటాను. అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కానీ, నా సోదరులు అందరినీ కోరుకుంటున్నాను, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చే విధంగా మీరు అందరూ కూడా ప్రార్థనలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 6 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి అయిపోయే విధంగా సంక్షేమ పథకం అనేది ఏది అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా తొంగలో తొక్కే విధంగా, ఏ ఒక్కటి పాటించే విధంగా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం. వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ బోదాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే పాస్టర్ ప్రసాద్ గారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు అన్నవి జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్లు, అలాగే మా పార్టీ పెద్దలు, నాయకులు అందరూ ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలోన ఈ సంబరాల్లో పాలు పంచుకోవడానికి రావడం జరిగింది. ఏదైతే ప్రభు ఆశీస్సులు మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎల్లవెల్లలా ఉండాలి, ప్రభు దీవెనలతోటి రాబోయే కాలంలో మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ రావాలి,
అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ కూడి ప్రభువుకి ప్రార్థనలు చేసుకోవటం జరిగింది. సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్నం అంతా ఉడికిందా లేదో మనం చూడక్కర్లా, ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది అన్నం ఉడికిందా లేదా అన్నది. ఈ 6.5 నెలల్లోనే ప్రజలకి జగన్ గారి పాలన అంటే ఎలా ఉంటుంది, కూటమి పాలన ఎలా ఉంది అన్నది వేరియేషన్ అన్నది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఏదైతే నిత్యావసర ధరలు కానీ, అలాగే కరెంటు ఛార్జీలు కానీ, రైతు భరోసా ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏ విధంగా అయితే దళిత వర్గాలలో ఆ కుటుంబంలో వెలుగుని నింపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. మరి ఈ రోజున ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం. 6 నెలల్లోనే ప్రజల యొక్క వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది ఈ ప్రభుత్వం మీద మనం చూస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి యొక్క ఆ జీసస్ యొక్క ఆశీస్సులతో, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రోజున ఒక దళిత కుటుంబంలో వెలుగుని నింపి మరి సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలను ఈ నెల 26వ తేదీన విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. దాసరి భవన్లో పార్టీ నేతలతో కలిసి కోటేశ్వరరావు మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు లెనిన్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అక్కినేని వనజ, రాష్ట్ర నాయకులు, జిల్లా నగర నాయకులు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. స్వాతంత్రానంతరం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి వివిధ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు అండగా ఉంటూ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసిన ఘనత సిపిఐకి ఉందన్నారు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము రిజిస్ట్రేషన్ శాఖ భూమి విలువని పెంచేటటువంటి దానికోసం జారీ చేసింది, ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే దీని విలువ పెరగటం ద్వారా ఇప్పటి వరకు వసూలు చేస్తున్నటువంటి 7.5% అనేటటువంటి అది ఫిక్స్డ్గా ఉన్నటువంటిది భూమి విలువని 10 నుంచి 15% వరకు పెంచబోతా ఉన్నది. తద్వారా రిజిస్ట్రేషన్ల యొక్క భారం ప్రజల మీద కోట్ల రూపాయలు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలుకే రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఆకాశాన్ని అంటేనే రిజిస్ట్రేషన్ యొక్క ఛార్జీలు ఈ 10 నుంచి 15% పెంచాలి అనేటటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో 64 డివిజన్స్లో 32 డివిజన్స్ నీటి మునిగినాయి. బుడమేరు ముంపుతోటి తీవ్రమైనటువంటి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కాబట్టి కనీసం బుడమేరు ముంపులో కూరుకుపోయినటువంటి 32 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి భూమి విలువని పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ విలువని కాకుండా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని పెంచేటటువంటి దానికి కాకుండా భూమి విలువను పెంచేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించాలని చెప్పి ప్రజల పైన పడినటువంటి భారం బుడమేరు ముంపులో కూరుకున్నటువంటి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కింద ఉన్నటువంటి వారికి 25,000, పైన ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి. కానీ చాలామందికి దగ్గర 40% పైగా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం కూడా అందనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిలో మూలిగే నక్క మీద తాటిబండ పడినట్టు చందంగా ఈ భూమి విలువ అనేటటువంటిది పెరిగేటటువంటిది మరింత తీవ్రంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బుడమేరు ముంపులో కూరుకుపోయినటువంటి ప్రాంతాలని వీటి నుంచి భూమి విలువ పెంచాలనేటటువంటి ఆలోచనని ఉపసంహరించుకొని వారికి సహకారాన్ని అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. మోదీ సర్కార్ తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు జంబూ బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమలు పరచకుండా తుంగలు తొక్కిందని ఆయన మండిపడ్డారు. మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ ఎస్కేఎం నాయకులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. రద్దు చేసిన చట్టాల్లోని విధానాలతోనే కొత్త చట్టాలు చేస్తోందని దుయ్యబట్టారు.
వాటిలో భాగంగానే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, నూతన సహకార చట్టం, నూతన మార్కెట్ చట్టం తీసుకొస్తోందని, ఇవన్నీ కార్పొరేట్ల కోసమేనని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభు బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతు సంఘ ఉపాధ్యక్షుడు వై కేశవరావు మాట్లాడుతూ రైతు ప్రజా ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్బంధించినా ఆగేది లేదని హెచ్చరించారు. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. 13 మాసాల పాటు రైతాంగము, కార్మిక సంఘాలు ఐక్యంగా ఢిల్లీ సమీపంలో అత్యంత శాంతియుతంగా ఎంత రెచ్చగొట్టినప్పటికీ, ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా ఆవేశపడకుండా ఉద్యమాన్ని కొనసాగించిన తర్వాత నరేంద్ర మోడీ 3 నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసేసుకుని, అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్ 2020ని కూడా రైతు సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంట్లో పెట్టను అని వాగ్దానం చేసి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా వాటిని అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతాంగం రెండవ పర్యాయం ఉద్యమానికి పూనుకోవటం, శాంతియుతంగా ఒక 101 మంది ఢిల్లీకి వెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం, వెళ్తూ ఉంటే వాళ్ళ మీద చాలా దారుణంగా బాష్పవాయు గోళాలు, జలపిరంగులు ఇవన్నీ కూడా మరి ప్రయోగించడమే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఈ నేపథ్యంలో పంజాబ్ రైతు నాయకుడు జగదీప్ సింగ్ డల్లేవాల్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఈ డిమాండ్లను కేంద్రం ఆమోదించాలి అనేటటువంటి లక్ష్యంతో. వాటికి 27 రోజులైంది. ఆయన కూడా వయసు పెద్దదే. ఇవాళ ఆయన ఆరోగ్యం చాలా క్షీణించి ఆందోళనకరంగా ఉంది అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా, అట్లాగే కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ రైతాంగానికి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలుపరచకపోగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నటువంటి రైతాంగం మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గ చర్యలకు పూనుకుంటున్నారు. దల్లేవాల్ గారు ఇప్పటికి 26 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకోవటం లేదు. పైగా కొత్తగా మరొక 3 చట్టాలని పార్లమెంట్లో ఈ నెలలో ప్రవేశపెట్టారు. ఒకటి మార్కెట్ల చట్టం అతి దుర్మార్గమైంది. దాంట్లో ఇక నుంచి రైతులకు మద్దతు ధర ఉండదు. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తులు అదానీ, అంబానీతో సహా కార్పొరేట్ శక్తులన్నీ కూడా వచ్చి మార్కెట్లో అయిన కాడికి వాడు కొనుక్కుపోవచ్చు. అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. అందుకని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు, అట్లాగే దల్లేవాల్ ప్రాణాలు కాపాడే వరకు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంతో వెంటనే చర్చలు జరిపి గత 3 ఏళ్ల నాడు హామీ ఇచ్చినటువంటి చట్టాలని చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 500 జిల్లాల్లో ఆందోళన చేపట్టాం. అందులో భాగంగా విజయవాడ లెర్నింగ్ సెంటర్లో కూడా ఈ రోజున రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కలిసి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ మార్కెట్ల చట్టం కాపీల్ని దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, దల్లేవాళ్ళకి గనక ప్రాణహాని జరిగితే తగిన మూల్యం చెల్లించాల్సని మోడీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పర్యటన, గొడవరు గ్రామంలో రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్. అర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు దృష్టి పెట్టాలి, ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 27న వైసీపీ పోరుబాట, ఛార్జీలను తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేసిన జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.
మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.